నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తధారలేలా పాపికాశ్రయం బీచును నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బీచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తము లోనా నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోనా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము పందివాలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను పందివాలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హనీకే స్తోత్రము ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హనీకే స్తోత్రము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము
నన్వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ నన్వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పాద సన్నిధానం చెంత చేరిన మన యొక్క జీవితాల్లో ఆయన మహిమ కలిగిన అధికారంతో మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో కార్చిన విమోచన రక్తాన్ని బట్టి మనము ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళటానికి దివారాత్రులు మన కొరకు తండ్రి ఎదుట తన రక్తపాత్రను చేతపట్టుకుని మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నటువంటి మన రక్షకుడును మన ప్రభువును మన ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలను తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము ఈ లోకంలో సంగమునకు ప్రారంభమైతే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ప్రత్యక్షత సంఘాన్ని ఒక మహిమ కలిగిన ఏర్పాటులోనికి చేర్చగలిగింది గనుక ఆయన పునరుద్ధానుడిగా లేచిన తరువాత నుంచి దేవుడు అద్భుతకరంగా ఈ లోకంలో సంఘం అనే ఒక జీవము కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేసి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవులకు ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు అనబడిన వారు, ఈ లోకంలో ఉన్న మతాలు అనబడినటువంటివి, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గురువులు బాబాలు అనబడినటువంటి వారు ఆ చచ్చిన మనిషికి చికిత్స చేస్తుండగా ఆ చచ్చిన మనిషికి కావలసింది చికిత్స కాదు,
ఆ చనిపోయిన వ్యక్తికి జీవము కావాలని, మానవ జీవితాలను మరలా ఆత్మలో బ్రతికింప చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగివచ్చి మానవ నిమిత్తము ఆయన మరణించి మానవులందరినీ బ్రతికింపజేసి ఆయన మహిమ కలిగిన జీవముతో నడిపిస్తుండగా దేవుని సన్నిధానం చెంత నిలబడినటువంటి మనము ఆ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో మనము సంచరిస్తూ సంఘం అనే ఒక జీవము కలిగిన వ్యవస్థలో మనం అడుగులను వేస్తూ ఉన్నప్పుడు ఆ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ ప్రత్యక్షత మనకు ఆయన జీవము కలిగిన మార్గములో నడవటానికి శక్తినిస్తే, యేసుక్రీస్తు వారి యొక్క ఆ రెండవ రాకడ మన జీవితాలను ఒక మహిమ కలిగిన స్థానంలో నిలబెట్టబోతుండగా ప్రభు సన్నిధానం చెంత మనమటి ఒక శుభప్రదమైన నిరీక్షణతో ఈ కాలంలో మనం అడుగులను వేయటము మన జీవితాలకు ఎంతో అవసరం. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము నుంచి ఆయన రెండవ రాకడ వరకు మధ్యలో సంఘం అనే ఒక మహిమ కలిగిన వ్యవస్థ దేవుడు లోకం ఎదుట తనను తాను ప్రత్యక్షపరచుకోవటానికి, తాను లోకము ఎదుట చేసినటువంటి ఒక అద్భుతకరమైనటువంటి తన కార్యాన్ని వెల్లడిపరుచుకోవటానికి దేవుడు ఎదురు చూస్తుండగా, ఆనాటి క్రొత్త నిబంధన సంఘాన్ని దేవుని ఏర్పాటు చొప్పున నడిపించటానికి పౌలుకు దేవుడు సంఘ రాజ్యాంగాన్ని తెలియపరిచి 14 పత్రికలను సంఘము యొక్క సిద్ధపాటు కొరకు దేవుడు అనుగ్రహించి నడిపించిన ప్రయాణంలో ఏ విధములైనటువంటి గొప్ప ఆధిక్యతలు ఉన్నాయో అటువంటివన్నీ కలిగి ఉన్న ఒక సంఘము కొరింథీ సంఘము. అలాగే అదే సంఘములో ఉండేటువంటి అనేకమైన లోపాలను కూడా తెలియపరిచేటువంటి ఒక నమూనాగా కూడా ఆ సంఘము కనిపిస్తూ ఉంది. అట్లాంటి పరిస్థితిలో నాణానికి ఒకవైపున ఆ సంఘం యొక్క విలువను, ఆధిక్యతను తెలియజేపరిచే స్థితి ఉంటే, ఆ నాణ్యానికి వేరొక వైపున ఉన్నటువంటి ఆ ప్రతికూల స్థితికి కూడా ఆ సంఘము ఒక ప్రతిబింబం లాగా ఉంటే, వీటి మధ్యలో పౌలు గారు ఆ సంఘానికి ఉత్తరాన్ని వ్రాసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో పౌలు గారు చెబుతున్న ఒక మాటని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దినమందు మన ధ్యానం కొరకు దేవుని సన్నిధానం చెంత సిద్ధపరిచిన ఏర్పాటును బట్టి ఆ వాక్యాన్ని చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఆమేన్. చదవబడినటువంటి ఈ యొక్క లేఖనము ప్రభు మనందరి జీవితాల్లో, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆయనకు మహిమకరంగా సిద్ధపరిచి ఆయన రాకడ పర్యంతము ఆయన సన్నిధానం చెంత ఒక నిందారహితులుగా నిలబెట్టునుగాక. ఆమేన్. ప్రియులారా,
మనం చూసాము ఈ యొక్క సంఘము అన్ని రకాలైనటువంటి యోగ్యతలు కలిగిన సంఘంగా, ఏ విధమైనటువంటి లోపం లేకుండా దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ప్రతి ఏర్పాటును అది పొందుకున్న సంఘంగా ఉన్నది. అయితే దేవుడు పొందుకోవటం మాత్రమే కాదు, మన యొక్క జీవితాల్లో మనకుగా మనము దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ ఏర్పాటులో నిలవబడటానికి ప్రత్యక్షమైనప్పుడు ప్రభువు క్రీస్తు వారి యొక్క ఆ రెండవ రాకడలో ఆయన ఎదుట నిరపరాధులుగా ఆయన సన్నిధిలో నిలబడగలిగినట్లుగా మనం ఉండటం అనేటువంటిది మన ఎదుట ఉన్నటువంటి ప్రయాణం. ఈ ఇచ్చిన పరిస్థితులను బట్టి జ్ఞానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఉపదేశాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి, దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాల్లో మనము రకరకాలుగా భూమి ఆయన మహిమ కొరకు మనం నిలబడవచ్చు. కానీ ఆయన ఎదుట మాత్రం నిరపరాధులుగా ఉండాలి. అంటే ఏ విధమైనటువంటి కళంకము లేని వారిగా, ఏ విధమైనటువంటి ముడత మచ్చ డాగు లేనటువంటి వారిగా ప్రభు సన్నిధానం చెంత క్రీస్తునందు మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడు మనల్ని నిలబెట్టినటువంటి ఆయన ఉన్నతమైన పిలుపులో మనం ఏ విధమైనటువంటి కృప పొంది ఆయన సన్నిధిలో మనం అడుగులు వేస్తున్నా, ఆయన కొరకై ఎట్టి సాక్ష్యాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉన్నా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు అనుగ్రహించిన ఉపదేశాన్ని మనం పంచుకునే వారమై ఉన్నా, మన యొక్క విశ్వాస జీవితంలో దేవుడిచ్చినటువంటి ఏ కృపా వరాలతో మనము దేవునికి మహిమకరంగా ఆయన పరిచర్యలో మనం ముందుకు నడుస్తున్నా, మన యొక్క విశ్వాస జీవితంలో మనం యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో మనము ఒక సరియైన సిద్ధపాటుతో మన ముందుకు అడుగులను వేయవలసిన వారమై ఉన్నాం. దానిని వ్యక్తిగతంగా ఎవరికి వారు దేవుని సన్నిధానం చెంత మనము గుర్తించి ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము ఆ మార్గంలో అడుగులను వేయాలి. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి ఒక 3 విషయాలని నేను మీ ఎదుట ఉంచడానికి ఆశపడతా ఉన్నా. మొదటిది, అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో పౌలు గారు చెబుతున్న మాట, ఆసక్తి విషయంలో సంఘాన్ని నేను హింసించువాడనై ధర్మశాస్త్రం వలనటువంటి నీతి విషయంలో
నేను అనింద్యుడనై ఉన్నాను అని. దేవుని సన్నిధిలో ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మన యొక్క జీవితాల్లో మనము ధర్మశాస్త్రం విషయంలో అనింద్యులంగా మనం ఉండటం అంటే, ధర్మశాస్త్రం ద్వారా ఏ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడడు, కానీ ధర్మశాస్త్రం మనకు తెలియచేసేటువంటిది ఏమిటంటే, మన జీవితాల్లో ఏది దేవుని ఏర్పాటుకి భిన్నమైనటువంటిదో అనేటువంటిది ధర్మశాస్త్రం మనకు తెలియచేస్తుంది. అయితే ధర్మశాస్త్రమే మన మీద నేరారోపణ చేసేటువంటి స్థితిలో మనముంటే, ప్రభువైన యేసు క్రీస్తు అనే నీతి కలిగిన న్యాయాధిపతి ఎదుట మనము నిలబడలేనటువంటి వారిగా ఉంటాం. పౌలు గారు ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడుగా తన యొక్క జీవితంలో జీవించాడు. ఈనాటి కాలంలో జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నటువంటి మనము మన యొక్క జీవితాల్లో ఈ లోక సంబంధమైన ఆ నీతి మనము ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఒక ప్రామాణికంగా మనం తీసుకుంటే, మన యొక్క జీవితాల్లో ఈ లోక నీతి మన యొక్క జీవిత గమనాల్లో మన మీద నేరారోపణ చేసేటువంటి స్థితిలో మనం అడుగులను వేస్తూ ఉంటే, ప్రభు సన్నిధానం చెంత మనము ఆయన మహిమ కలిగిన రాకడలో మనము నిరపరాధులుగా ఆయన సన్నిధిలో నిలబడలేం. ఎందుకనంటే, ఈ లోక నీతి కంటే జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నటువంటి బిడ్డలుగా మన నీతి ఎక్కువగా ఉండాలి. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కంటే మనం మరొక స్థాయి కలిగినటువంటి ప్రయాణాన్ని మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఆ విధమైనటువంటి సిద్ధపాటును విశుద్ధ ఆత్మదేవుడు మనకిచ్చినటువంటి లేఖనాల్లో నుంచి మన దైనందిన జీవిత ప్రయాణంలో మనం అడుగులను వేయటానికి కావలసినటువంటి ఆత్మ నడిపింపునిచ్చి మనము ఆశ కలిగిన కొలది మనల్ని ఒక పరిపూర్ణమైనటువంటి ఆయన నీతిగా మనల్ని నిలబెట్టడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రయాణంలో ఈ లోక సంబంధమైన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో మనము ఏ మాత్రమును మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఎదుట నిరారోపణ చేయబడేటువంటి స్థితిలో మనం ఉండకుండా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనను నడిపించేటువంటి మార్గంలో మన మాటలోనూ మన యొక్క క్రియల్లోనూ దేవుని ఆత్మ సహాయంతో మనం అడుగులను వేయటం అనేటువంటిది మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి స్థితి కలిగింది. దినదినము ఆ విధంగా మనము మన జీవితాల్లో అడుగులను వేస్తూ ఉండాలి. ఒకవేళ మన మనస్సాక్షి మన మీద నిరారోపణ చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు మనకు రాకుండా దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చిన వారమై దేవుని సన్నిధిలో మనము ముందుకు అడుగులను వేయటానికి మనకి దేవుడు ఒక అద్భుతకరమైన ఏర్పాటునిచ్చాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో పౌలు గారు ఆ విషయాన్ని తెలియచేస్తారు. తన యొక్క సన్నిధిలో పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను నిరపరాధులుగాను ఆయన మనల్ని నిలవబెట్టడానికి
తన మాంసయుక్తమైనటువంటి దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరిచెను అని. ఎక్కడైనా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేనటువంటి పరిస్థితులు దేవుని యొక్క వాక్యాన్ని క్రొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చినటువంటి ఆ కొండ మీది ప్రసంగములో యేసు క్రీస్తు వారు ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైన దేవుని నీతిని మనం నెరవేర్చలేని పరిస్థితులు ఎదురైతే అప్పుడు మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటే మనము ధైర్యంగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి మరలా మనము ప్రభు సన్నిధానం చెంత నిర్దోషులంగా, నిరపరాధులంగా, పరిశుద్ధులంగా మనము నిలవబడటానికి మన నిమిత్తము యేసుక్రీస్తు వారు తన యొక్క ఆ మాంసయుక్తమైనటువంటి ఆ దేహంలో ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి మనల్ని దేవునితో కూడా సమాధానపరిచినటువంటి ఆ స్థితిని మనము గుర్తిరిగి ఆయన సన్నిధానం చెంత నిలవబడాలి. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే చాలా మంది ఆల్రెడీ ఆయన మనందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. మనమిక మన జీవితాల్లో ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాల్సిన అవసరం లేదు అని విచిత్రమైనటువంటి బోధలు ఈనాటి కాలంలో విస్తృతంగా వినపడుతూ ఉన్నాయి. మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవలసినటువంటి అవసరం లేదు, కానీ అంతకంటే ఇంకా మరి శ్రేష్టమైనటువంటి నిబంధన మనకి దేవుడు ఇచ్చాడు అనేటువంటి దానిని వారి ఎదుట వెల్లడిపరచిన పరిస్థితులు. సగం వరకే మనం చెప్పి ఊరుకుంటే సరిపోదు. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు, అంతకంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కంటే మరి శ్రేష్టమైనటువంటి నీతిని విశ్వాస మూలమైనటువంటిదై దేవుడు అనుగ్రహించే తన మహిమను మన ఎడల ప్రత్యక్షపరిచేటువంటి నీతిని యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. కాబట్టి ఆ విధంగా ప్రభు సన్నిధిలో ఒకవేళ మనము ఈ లోక సంబంధమైన నీతిని నెరవేర్చలేని స్థితిలో మనం ఉంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణము దగ్గరికి వెళ్ళి ఆయన మన నిమిత్తముగా ఆయన చేసిన ప్రాయశ్చిత్తాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధానం చెంత మనలను మనము ఆయన కనికరం కొరకు అప్పగించుకొని మరలా దేవునితో కూడా ఆ మహిమ కలిగిన సంబంధం కొరకు ఆయన సన్నిధి మరలా మన యొక్క జీవితాల్లో వెల్లడిపరచబడటానికి దేవునికి మనకి మధ్యలో ఆ సమాధానకరమైన స్థితిని పొందుకొని ముందుకు నడవటానికి మనము సిద్ధపడాలి. ఇది సంఘములో జరిగేటువంటి ఒక ప్రాముఖ్యమైన ఏర్పాటు. అది ఎందుకంటే మరలా మనం ఆ పాపంలో నిలిచి ఉండటానికి కాదు, దేవుడు అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఆ క్రొత్త నిబంధనను మనము నెరవేర్చడానికి దేవుడు మనకిచ్చిన ఏర్పాటు. ఈ ఏర్పాటులో సంఘము దేవునికి మహిమకరంగా దేవుని నీతి చెప్పిన అడుగులను వేయాలి. అలాగే రెండవదిగా మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో పౌలు గారు చెబుతున్న
మరొక మాటను మనం చూస్తాం. మీరు మూర్ఖమైనటువంటి వక్రజనము మధ్యలో నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులనైనటువంటి దేవుని కుమారులగినట్లు సనుగులను, సంశయములను మాని మీరు సమస్త కార్యాలను చేయండి. మన ఎదుటిన్నటువంటి సమాజము మధ్యలో మొదటిది దేవుని నీతిని నెరవేర్చి నిలబడటం. రెండవది, మనము దేవుడు అనుగ్రహించినటువంటి మార్గంలో దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మన యొక్క జీవితాలలో దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడటానికి మన చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని అనేక విషయాల్లో, ఎందుకంటే వాళ్ళని పౌలు గారు అంటున్నాడు మూర్ఖమైనటువంటి వక్రజనమని. దైవజనుడు అంటున్నాడు దిస్ ఇస్ ఎ వికెట్ అండ్ వైల్డ్ అండ్ వికెట్ జనరేషన్ అని. అంటే ఇది ఒక తెలివైనటువంటి మూర్ఖతరమని. ఈ యొక్క దినాల్లో మన చుట్టూ విస్తృతంగా జ్ఞానము, విద్య, విషయ పరిజ్ఞానము, ఈ యొక్క సృష్టిని గూర్చినటువంటి సమాచారము, ఇవన్నీ విస్తృతంగా అందుబాటులో ఉన్నటువంటి ఈ కాలంలో అనేక రకాలుగా దేవుని జీవము కలిగిన మార్గంలో నడవటానికి అభ్యంతరకరమైన పరిస్థితులు సమాజం ఎదుటకు వస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము ఇలాంటి ప్రజల మధ్యలో దేవుడు మన యొక్క జీవితాల ద్వారా ఏదైతే జరిగించాలని అనుకుంటున్నాడో ఆ దేవుని కార్యాలను మనము చేయటానికి ఏ విధమైనటువంటి సంశయం లేకుండా, లేకపోతే యోనాలాగా ఏదో ఒక సనుగుడు, అంటే దేవుడు కొందరిని విడిపించటానికి, కొందరిని రక్షించటానికి, కొందరి ఎడల కనికరం చూపటానికి, కొందరి ఎడల తన కార్యాలను జరిగించటానికి ఆయన ఇష్టపడినప్పుడు కొన్నిసార్లు మనము ఆ దేవుని యొక్క ఏర్పాటుని చేయటానికి మన యొక్క జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మనము సంశయపడుతూ ఉంటాం. ఆ విధంగా ఉండకుండా దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడలో మనం ఆయన ఎదుట నిలబడినప్పుడు దేవుడు మన ద్వారా చేయించాలనుకున్నటువంటి కార్యాలు మనము చేయలేకపోయినటువంటివి అనేకం ఆయన ఎదుట కనపడినప్పుడు మనము ప్రభు సన్నిధానం చెంత తల వంచుకునే పరిస్థితులు మన జీవితాల్లో కలగకుండా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయంలోనే మన యొక్క విశ్వాస ప్రయాణంలో మనం వెళుతూ ఉండగా దేవుడు మన ద్వారా జరిగించాలనుకున్నటువంటి కొన్ని సత్కార్యాలను, అవి కొన్నిసార్లు మన హృదయాలకు అవి కష్టంగా ఉండొచ్చు, కానీ దేవుడు మన ద్వారా అవి జరిగించాలని అనుకుంటున్నాడు గనుక ఆనాడు నయోమి చెబుతుంది, అతను చచ్చిన వారికి బ్రతికిన వారికి కూడా మంచి చేసేవాడు అని బోయజుని గురించి. దేవుని సన్నిధానం చెంత పౌలు గారు అంటాడు, మరణించు వారికి మరణార్థమైన వాసనగాను, జీవించుచున్న వారికి జీవార్థమైన వాసనగాను, అందరికీ క్రీస్తు సువాసనగాను మేమున్నాము అని. మన యొక్క జీవితాల్లో దేవుడి ఉద్దేశాన్ని,
దేవుని కార్యాలని మనం జరిగించేటప్పుడు కొన్నిసార్లు ఇలాంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల గుండగా మనం అడుగులు వేయాల్సి వచ్చినప్పుడు ప్రభు సన్నిధానం చెంత మనం ఏమాత్రమును సంశయపడకుండా మనం సనుగుకోకుండా ప్రభు సన్నిధానం చెంత ఆయన ఆత్మ సహాయంతో సంఘము ఆ విధంగా ముందుకు అడుగులను వేయాలి. అలాగే వేయాలి అంటే దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు చెప్తాడు, మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయాలను పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ప్రియులారా, మనం ఆ విధంగా దేవుడు మనతో సెలవిచ్చినటువంటి దానిని మనం జరిగించటానికి దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో ఉండి ఆ ప్రేమలో మనము ఏమవ్వాలంటే అభివృద్ధి పొందుచూ ఉండాలి. ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఆ దేవుని ప్రేమ మనలో అభివృద్ధి పొందినప్పుడు మనం ఏ విధమైన సనుగులు సంశయాలు లేకుండా దేవుని కార్యాలను జరిగించగలుగుతాం. యోనా మంచి దైవజనుడే, కానీ ఆ యొక్క ప్రజల విషయంలో దేవుడు సెలవిచ్చిన దానిని జరిగించడానికి తన హృదయంలో ఒక బాధ ఉంది. ఆ ప్రజలు ఇశ్రాయేలు జనాంగానికి ఎంతో భయంకరమైనటువంటి ఇబ్బందిని కలుగజేసిన ప్రజలు. వారికి ఆ శిక్ష తగినదే. ఒకవేళ నేను వెళ్ళి చెబితే వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని వైపుకి తిరిగితే ఆయన కనికరించి ఆయన క్షమిస్తాడు. అలాగూ క్షమించటం కాదు, వాళ్ళకి ఆ శిక్ష ద్వారా వాళ్ళ గుణపాఠం రావాలి అనుకునే ఒక స్థితి, ప్రతికూల స్థితి ద్వారా వాళ్ళు దేవుని వైపుకు తిరగాలి అనేటువంటి ఒక పరిస్థితి. అప్పుడు దేవుడు అంటాడు, కుడి ఎడమలు ఎరగకుండా ఉన్న 120,000 మంది విషయంలో నేను విచారపడవద్దా? ఆఫ్టర్ ఆల్ నువ్వు పెట్టకుండా, నువ్వు పెంచకుండా ఉన్న ఒక సొర చెట్టుని గురించి నీవు విచారపడుతుంటే ప్రభు సన్నిధానం చెంత ఆ విధంగా మనము దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను నెరవేర్చే విషయంలో దేవుని ఆత్మ సహాయంతో మనం అడుగులను వేయాలి. మూడవదిగా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన అధికారంతో మనము జీవించాలి అని అంటే సంఘములో ఒక అధ్యక్ష స్థానంలో ఉండేటువంటి వారిని గురించి పౌలు చెప్తూ తీతుకి పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 6వ వచనంలో వాళ్ళు ఎవరైనా సరే ఆ పెద్దలుగా ఉండాలి అంటే వాళ్ళ యొక్క అర్హతలను తెలియజేస్తూ వాళ్ళు నిందారహితులుగా ఉండాలి అని. ప్రభు సన్నిధానం చెంత దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఒక ఆత్మ సంబంధమైన అధ్యక్షత స్థానంలో మనం ఉండటానికి దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము నిలవబడి ప్రభు సన్నిధానం చెంత ఆయనకు మహిమకరంగా మనము ముందుకు అడుగులను వేయాలి. ఎందుకంటే
ఒక్కొక్కరిని ఒక్కొక్క స్థాయిలో దేవుని ఆత్మ సహాయంతో దేవుడు నిలబెట్టే ఏర్పాటుని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు అపోస్తలుల కార్యాల్లో దేవుడు మనల్ని ఏ ఏ విధమైనటువంటి స్థానాల్లో నిలవబెడతాడో ఆ స్థానంలో ఆయనకు మహిమకరంగా మనము నిలబడటం అనేటువంటిది మనము వ్యక్తిగతంగా మనం కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు పౌలు చెప్తూ, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను దేని యందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన అధికారంతో మనము నిలవబడకపోతే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ ప్రయాణంలో కానీ, దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబంలో కానీ, దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్య బాధ్యతల్లో కానీ మన చుట్టూ అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి ఆ క్రూరమైన తోడేళ్లు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క కుటుంబాన్ని, మన ముందున్నటువంటి మన బాధ్యతలను నెరవేర్తించే విషయంలో అనేక రకాలుగా మన ఎదుట అభ్యంతరకరంగా నిలబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆనాడు యేసుక్రీస్తు వారు వారికి కొన్ని ఆత్మ సంబంధమైన అధికారాలను ఇచ్చి కూడా వాళ్ళని పంపించేటప్పుడు ఆయన చెప్పాడు, ఇదిగో మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోనికి గొర్రెల్లాగా పంపుతూ ఉన్నాను, మీరు పావురము వలె నిష్కపటముగాను పాము వలె వివేకముగాను ఉండమని. దేవుని సన్నిధానం చెంత ఆయన మహిమ కలిగిన అధికారంతో మనం అడుగులను వేసేటప్పుడు మన యొక్క జీవితాల్లో మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో అనేకమైనటువంటి ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు కలిగిన ప్రజల మధ్యలో గుండగా మనం వెళుతున్నప్పుడు ప్రభు సన్నిధిలో ఒక యోగ్యకరమైనటువంటి ఆయన ఆత్మ నడిపింపుతో మనం ముందుకు అడుగులను వేయాలి. అందుకే పౌలు గారు ఈ విధంగా దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ అధ్యక్ష స్థానంలో మనలను గురించి మనము జాగ్రత్తగా ఉండాలి మొదట. ఆ తర్వాత మనకిచ్చిన బాధ్యతలను గురించి మనము దేవుని సన్నిధానం చెంత అడుగులను వేయగలుగుతాం. పేతురు ఆ మొట్టమొదటి సంఘానికి తెలియచేస్తూ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 13-14 వచనాల్లో ఆయన చెప్తాడు, స్త్రీలారా మీరు వీటి కొరకు కనిపెట్టువారు. ఏ వీటి కొరకు? దేవుని వాగ్దానాలను బట్టి, క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుకుంటున్నాం. ఆత్మ సంబంధమైన ఒక అధ్యక్ష స్థానంలో దేవుడిచ్చినటువంటి తలాంతుతో, దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన వరాలతో దేవునికి మహిమకరంగా మనం నిలబడినప్పుడు మన యొక్క దృష్టి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, దేవుడు స్థాపించబోయే ఆ నీతి రాజ్యాన్ని మనము దృష్టించి ఆ నీతిని మన యొక్క జీవితాల్లో మనము నెరవేరుస్తూ మనం ఆయన సన్నిధిలో నిలవబడాలి. అప్పుడు
మనము మన యొక్క జీవితాల్లో ఓ గొప్ప శాంతము కలిగిన వారుగా, దేవుని దృష్టికి నిష్కళంకులుగా, నిందారహితులుగా మన యొక్క జీవితాలను మనము కాపాడుకోగలుగుతాం. అంటే పౌలు గారు అందుకే అంటాడు, నాకున్న సమస్తాన్ని మీ కొరకు నేను వ్యయపరుస్తున్నాను, అంతకంటే నన్ను నేనే మీ కొరకు వ్యయపరుచుకుంటున్నాను అని. మన యొక్క జీవితాల్లో అలాగూ ఎప్పుడైతే సంఘములో ఒక వ్యక్తి ప్రభు సన్నిధానం చెంత ఈ 3 స్థాయిల్లో దేవుని యొక్క నీతిగా నిలబడటానికి, దేవుడు మనకు సెలవిచ్చిన దానిని జరిగించటానికి, దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన అధికారంతో దేవుని పాద సన్నిధానం చెంత దానిని నెరవేర్చటానికి మనకి ఏవేవి లాభకరాలుగా ఉన్నా వాటన్నిటినీ మనం క్రీస్తు నిమిత్తము నష్టముగాను ఎంచుకొని, అంతకంటే మన ప్రాణాలను సైతము మనం పానార్పణముగా పోయటానికి ప్రభు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన అధికారంతో మనం నిలబడితే నిశ్చయంగా ప్రభు ఎదుట ఆయన రాకడలో ధైర్యంగా ఆయన సన్నిధానం చెంత ఏ మాత్రం కూడా ఆయన మనల్ని గురించి నిందించకుండా, మన మీద ఏ విధమైన అటువంటి నిరారోపణ చేయకుండా ధైర్యంగా ఆయన సన్నిధిలో ప్రభువైన యేసు రమ్ము అని దినదినము మన యొక్క జీవితాల్లో మనం ముందుకు అడుగులను వేయగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు పునరుద్ధానుడుగా ఆరోహణుడుగా వెళ్ళిపోతున్నప్పుడు ఆనాటి అపోస్తలులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనంలో. కానీ ఎలాగ ఆరోహణుడై వెళ్ళాడో అలాగే ఆ ప్రభువైన యేసు మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి ఆయన రాకడ కొరకైనటువంటి ఒక సంపూర్ణమైన సిద్ధపాటుతో ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము నిరపరాధులుగా మనము ఉండినట్లుగా, ఆయన రాకడ పర్యంతము మన జీవితాల ముగింపు వరకు కూడా ఆయన మనల్ని ఒక యోగ్యకరమైన విధంగా నడిపించటానికి ఆయన మన కొరకు ఎదురు చూస్తుండగా, ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, దేవుని నీతిగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి బాధ్యతలను, మనని చేయమన్న కార్యాలను ఆయన ఆత్మ సహాయంతో జరిగిస్తూ, ఆయన అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన అధ్యక్ష స్థానంలో నిలవబడి ఆయన పాద సన్నిధానం చెంత మనం ఆయన ఇచ్చినటువంటి ఆత్మీయ అధికారాన్ని వినియోగిస్తూ, భౌతిక సంబంధమైన అధికారాన్ని రద్దుపరుస్తూ, ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో ఆయనను, ఆయన పునరుద్ధాన బలాన్ని ఈ లోకంలో వెల్లడిపరుస్తూ మనం ఆయన మహిమ కొరకు అడుగులను వేద్దాం. అట్టి మార్గంలో నడవటానికి మీ యొక్క జీవితాల్లో ఏ విధాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు మీరు ఈ వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద నేరం మోపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, మిమ్మల్ని మీరు మీ అంతరంగము, మీ మనస్సాక్షి మీ మీద నేరం మోపుతున్న పరిస్థితులుంటే ప్రభు సన్నిధానం చెంతకు అప్పగించుకొని ఆ యేసుక్రీస్తు దినము కొరకై
ప్రభు సన్నిధానము చెంత దినదినము నిన్ను నీవు ఒక యోగ్యకరమైన విధంగా ఆయన సన్నిధిలో అప్పగించుకొని ఆయనకు మహిమకరంగా నీవు అడుగులను వేస్తూ ప్రతిదినము ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క బలమైన సన్నిధి నీ మీద ప్రకాశింపచేసి నిన్ను ఆయనకు మహిమకరంగా నడిపించినట్లుగా నీ వెలుగు లోకమంతా వెల్లడిపరచబడినట్లుగా జన్మలను చీకటి కమ్ముతూ ఉండగా, లోకములో ఆ చీకటి ఆవరిస్తూ ఉండగా, జన్మలను కటిక చీకటి కమ్ముతూ ఉన్నటువంటి దినాల్లో నీకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ వెలుగులో సంఘమనే జీవము కలిగిన వ్యవస్థలో ఆయన మహిమ కలిగిన ఆత్మ సహాయంతో నీవు ఆయన కొరకు ముందుకు అడుగులను వేయటానికి సిద్ధపడు. ప్రభు నీ ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకునటానికి ఆయన రాకడలో నీవు ఆయన సన్నిధిలో ఒక నిరపరాధిగా నిలబడగలగటానికి ప్రభు సన్నిధానం చెంత ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళి ప్రతి దినము ఆయన మార్గదర్శకత్వంతో నీవు ముందుకు అడుగులను వేస్తూ భౌతిక సంబంధమైన అధికారాన్ని రద్దుపరుస్తూ ఆయన జీవము కలిగిన ఆత్మ కార్యాలను కనపరుస్తూ నీవు ఈ లోకంలో ముందుకు అడుగులను వేయటానికి నిలవబడు. ప్రభు సమృద్ధిగా తన కృపనిచ్చి, తన అభిషేకమునిచ్చి, తన ఆత్మనిచ్చి ఆయన సన్నిధిలో నీ యొక్క మనసాక్షి నీ మీద నేరం మోపబడుకునుగా నిన్ను నడిపించటానికి ఆ ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృపనిచ్చి ఆయన యొక్క ఆత్మ సహాయంతో ప్రతి ఒక్క బిడ్డను ఈ యొక్క అంత్యకాలంలో ఆయన మహిమను వెల్లడిపరిచేటువంటి పాత్రలుగా ఈ భూమి మీద నిలబెట్టి నడిపించి తనను తాను ప్రత్యక్షపరుచుకును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, నీకు వందనాలు. నీ ఉన్నతమైన ప్రేమను ఈ లోకంలో కనపరిచి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మానవులందరినీ నీ మహిమ కలిగిన రాజ్యంలోనికి చేర్చుకొనటానికి మీరు అనుగ్రహించినటువంటి సంఘం అనే ఒక మహిమ కలిగిన వ్యవస్థను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అతి జీవము కలిగిన దేవుని సంఘంలో మీ యొక్క మహోన్నతమైన ఆత్మ సహాయంతో అడుగులను వేయటానికి మీ యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ నీవు మాకు ఇచ్చిన వాగ్దానం నిత్య జీవం అనుగ్రహిస్తాననేదే నీవు మాకు ఇచ్చిన వాగ్దానం గనుక ఆ విధమైనటువంటి ఒక నిశ్చయతతో ఈ లోకంలో మీ నీతిని మేము నానైనా కనపరుస్తూ నీవు మా ద్వారా చేయించాలన్న సత్కార్యాలను మేము జరిగిస్తూ నీవిచ్చిన ఆత్మ సంబంధమైన అధికారంతో నీ సన్నిధిలో మమ్మలను మేము పానార్పణముగా నీ సన్నిధానం చెంత పోయబడిన వారమై నీ సన్నిధిలో నీ ప్రేమలో వేరుపారి వృద్ధి పొందుచు నీవు నానైనా మమ్మలను నీతో సమాధానపరుచుకొనటానికి నీకు మాకు మధ్యలో నీ ప్రియ కుమారుణ్ణి మా నిమిత్తము బలిగా అర్పించి నీవు నానైనా చేసిన ఆ త్యాగాన్ని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకుంటూ నీ రాజ్యంలో మేముండాలనే ఒక నిశ్చయతతో నీవు మా కొరకు సిద్ధపరిచిన ఆ క్రొత్త భూమి కొరకు, ఆ క్రొత్త ఆకాశం కొరకు, నీ నీతి నివసించేటువంటి ఆ నీ మహిమ కలిగిన రాజ్యం కొరకు ఎదురు చూస్తూ నీ సన్నిధిలో ఈ లోకంలో
నిన్ను ప్రత్యక్షపరిచే పాత్రలుగా నిలబెట్టి బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో మనం ప్రార్థించి పొంది నామ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసము ఇలాగూ ఆయన యొక్క రాకడ కొరకై ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి, సార్వత్రిక సంఘానికి, యేసయ్య మినిస్ట్రీకి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు పరిపూర్ణమైన ఆయన ఆత్మ నడిపింపునిచ్చి ఆయన సన్నిధిలో యోగ్యకరంగా దినదినము నిలబెట్టి ఆయన గొప్ప కార్యాలను లోకంలో ప్రత్యక్షపరచును గాక. ఆమేన్. ఆమేన్.